విని దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు ఆయనకి ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. అది ఇక్కడ ఇందులో లోపం వల్ల ఏంటంటే ఎవరు చెప్తున్నారో కానీ ఆయనకి సలహాదారులు, లేదా ఆయన అట్ట ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టే సలహా ఇస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు. తొక్కే ఆపే నడవనీ బాక తిరగనీ బాక ఇది తప్పు. ఎప్పుడైనా నేను చెప్పినట్టు మోడీ ఫార్ములా ఫాలో అవడం కరెక్ట్, సింపుల్. లెట్ హిమ్ గో అంతే. ఆంక్షలు విధించి కూడా రేపొద్దున్న ఒక అతిపెద్ద తప్పు చేసినట్టు అవుతుందేమో కూటమి. అంతే కదా, వైసీపీ. నేను చెప్పాను కదా, ఇవాళ జగన్ వాస్తవంగా తెలుగుదేశం క్రిందటిసారి దాదాపు 4 సంవత్సరాలు కోలుకోలే. 4 సంవత్సరాలు మీరు చూడండి, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు పోటీ చేయడానికి మనుషులు లేని పరిస్థితి వచ్చింది, దానికి డ్రాప్ అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్వయంగా చంద్రబాబు గారే తిరిగి ఓడిపోయింది పార్టీ. దారుణమైన పరాజయం కదా. మొదటి ఫేజ్లో 75లో 2, సెకండ్ ఫేజ్లో 25లో 2, అంటే 100లో 4, అది కూడా 2 టాస్ మీద గెలిచినాయి. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్, జెడ్పీలు క్లీన్ స్వీప్, మండల పరిషత్తుల్లో జనసేనతో పొత్తున్నటువంటి కారణంగా ఓ 20% గెలిచారు. వాళ్ళు ఏమో బీజేపీతో ఉన్నామని చెప్పి బీజేపీని మోసం చేసి జనసేనతో తెలుగుదేశంతో కలిసి వెళ్ళారు చాలా చోట్ల. అక్కడ గెలవగలిగింది తెలుగుదేశం, అక్కడ జనసేన కూడా గెలవగలిగింది ఒక 20%. అంటే దాదాపుగా అలాగే దాన్ని ఏమంటారు, ఎమ్మెల్యే